students, today we are discussing about distribution functions. So distribution functions అంటే definition ఏంటంటే let x be a random variable. సో మనం ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తామంటే ఫంక్షన్స్కి పర్టికులర్గా ఒక డిస్ట్రిబ్యూషన్ సెట్ని డిఫైన్ చేయాలి అంటే ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని చెప్పి మనం ఒక డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ సెట్ని క్యాలిక్యులేట్ చేస్తాము. సో ఫస్ట్ అసలు డెఫినేషన్ ఏంటంటే లెట్ ఎక్స్ బి ద ర్యాండమ్ వేరియబుల్. ఎక్స్ అనేది ఒక ర్యాండమ్ వేరియబుల్ అయితే ద ఫంక్షన్ ఎఫ్ డిఫైన్డ్ ఫర్ ఆల్ రియల్ ఎక్స్. సో ఇది ఏం చేస్తుంది, ఫంక్షన్ ఎఫ్ అనేది ఈ అన్ని నెంబర్స్కి మనకి రియల్ నెంబర్ అని చెప్పి డిఫైన్ చేస్తుంది. బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దట్ కండిషన్ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు స్మాల్ ఎక్స్. సో దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు, ఇలా కూడా రాసుకోవచ్చు, అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఒమేగా అంటారు దీన్ని. సో ఒమేగా ఆఫ్ ఈ వాల్యూస్ అన్ని ఎక్స్ ఆఫ్ ఒమేగాతో ఇంటూ చేస్తాము. సో ఇంటూ చేసిన తర్వాత అది దేనికి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్కి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటుంది. మనం ఎక్స్ వాల్యూస్ ఏం తీసుకుంటాం, మైనస్ ఇన్ఫినిటీ లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ ఇన్ఫినిటీ కింద కన్సిడర్ చేస్తాం. అంటే ఈ వాల్యూస్ అనేవి -1 to 0 1 ఈ మీడియంలో ఉండొచ్చు. ఇన్ఫినిటీ అంటే నెంబర్ ఆఫ్ వాల్యూస్ కదా, సో దానిలో మనం ఇన్ఫినిటీ అంటే అన్కౌంటబుల్. సో ఎన్ని నెంబర్స్ అయినా కన్సిడర్ చేయొచ్చు, ఈ మధ్యలోనే ఉంటుందన్న గ్యారంటీ లేదు. సో -ఇన్ఫినిటీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అంటే ఏ వాల్యూ అయినా కన్సిడర్ చేయొచ్చు. కాబట్టి ఎక్స్ ప్లేస్లో ఈ వాల్యూస్ కన్సిడర్ చేసి మనం దీన్ని డిఫైన్ చేస్తాం. సో డిఫైన్ చేసిన తర్వాత దాన్ని మనం ఏమంటామంటే డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్స్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ అంటాం. ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్కి అది డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అన్నమాట. సో దీన్ని క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫ్రీక్వెన్సీ అని కూడా డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అని కూడా అంటారు. సిడిఎఫ్ మీన్స్ క్యుములేటివ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. సో ఇట్ ఈస్ డినోటెడ్ బై, దీన్ని ఎలా డినోట్ చేస్తామంటే ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ కింద డినోట్ చేస్తాం. అంటే ఎఫ్ఎక్స్ అంటే ఇప్పుడు పర్టికులర్గా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సెట్ తీసుకున్నారు అనుకోండి, అంటే ఒక వాల్యూ తీసుకోండి, బిఎన్ తీసుకున్నారు. బిఎన్ తీసుకుంటే ఈ వాల్యూ 0 to -1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. సో ఈ కండిషన్ ఇచ్చారు, ఈ టర్మ్ ఇచ్చారు. సో ఈ ప్లేస్లో పర్టికులర్గా ఈ టర్మ్ వేసి క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. అంటే వాల్యూ అనేది ఈ టర్మ్ మధ్యలోనే వస్తుంది. సో మీకు యాక్చువల్గా ఇక్కడ డొమైన్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ యొక్క డొమైన్ ఏంటంటే -ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ. సో రేంజ్ ఎంత అంటే ఈ రెండింటి మధ్యలో రేంజ్ ఉంటుంది, 0 to 1 మధ్యలోనే వాల్యూ అనేది, అంటే డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ వాల్యూ 0 to 1 మధ్యలోనే ఉంటుంది. సో దిస్ ఈజ్ ద డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ డెఫినేషన్. సో డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఎగ్జాంపుల్ చూస్తే example of distribution function. సో మీరు ఏదైనా ఒక 3 కాయిన్స్ తీసుకోండి, కాయిన్ 1, కాయిన్ 2, కాయిన్ 3. కాయిన్ 1, కాయిన్ 2, కాయిన్ 3. సో కాయిన్ 1, కాయిన్ 2, కాయిన్ 3 తీసుకున్నారంటే ఇప్పుడు మీకు శాంపుల్ స్పేస్ సెట్ తీసుకోవాలంటే శాంపుల్ సెట్ ఏం తీసుకుంటారు, ఈ కాయిన్ ఎలా అయినా పడవచ్చు కదా, అయితే పడితే టైల్ 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 3 టైల్ పడవచ్చు, లేకపోతే ఒక టైల్ హెడ్ టైల్ పడవచ్చు, లేకపోతే హెడ్ టైల్ టైల్ పడవచ్చు, లేకపోతే టైల్ టైల్ హెడ్ పడవచ్చు, ఇంకా హెడ్ హెడ్ టైల్ పడవచ్చు, లేకపోతే హెడ్ టైల్ హెడ్ పడవచ్చు. ఇంకేమో ప్రాబబిలిటీస్ ఉన్నాయి. సో ఇంకా ఫస్ట్ టైల్ హెడ్ హెడ్ పడవచ్చు, లేకపోతే హెడ్ 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 పడవచ్చు. సో ఇవే కదా ఛాన్సెస్. ఎలా అయినా 3 కాయిన్స్ తీసుకుంటే పడితే టైల్ 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 3 టైల్ పడవచ్చు, లేకపోతే టైల్ హెడ్ హెడ్ టైల్ పడవచ్చు, లేకపోతే హెడ్ టైల్ టైల్, లేకపోతే టైల్ టైల్ హెడ్, ఎలా అయినా పడవచ్చు. సో ఇప్పుడు మనం ఏం కన్సిడర్ చేద్దాం, ఏదైనా ఒక కండిషన్ తీసుకుందాం. సో ఈవెంట్ తీసుకుంటే, ఏదైనా ఒక ఈవెంట్ తీసుకుంటే నెంబర్ ఆఫ్ హెడ్స్ అని ఒక ఈవెంట్ తీసుకోండి, నెంబర్ ఆఫ్ హెడ్స్.
సో దీనికి ఎక్స్ టర్మ్స్ ఏమొస్తాయి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్, అంటే దీంట్లో హెడ్స్ ఏమైనా ఉన్నాయా, హెడ్స్ తీసుకోమన్నారు కాబట్టి దీంట్లో హెడ్స్ ఏమైనా ఉన్నాయా, లేవు కాబట్టి 0. దీంట్లో హెడ్ 1 ఉంది, దీంట్లో హెడ్ 1 ఉంది, ఆల్రెడీ మనం వేసాం కాబట్టి ఇంకా కన్సిడర్ చేయక్కర్లేదు. నెక్స్ట్ దీంట్లో హెడ్ 1 ఉంది, సో మళ్ళీ వేయక్కర్లేదు. దీంట్లో హెడ్ 2 ఉన్నాయి కాబట్టి 2 హెడ్స్, దీంట్లో ఆల్రెడీ 2 వేసాం కాబట్టి సో ఇది కన్సిడర్ చేయి. నెక్స్ట్ దీంట్లో కూడా ఇది వేసాం కాబట్టి కన్సిడర్ చేయి. నెక్స్ట్ 3 హెడ్స్ 1 2 3, సో 3 హెడ్. సో ఎక్స్ శాంపుల్ సెట్ ఏమైంది, 3 అయింది. సో 0 1 2 3, సో 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 0 1 2 3 4 టర్మ్స్, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఎక్స్ శాంపుల్ సెట్ అయింది. సో ఇప్పుడు మీకు ఫార్ములా ఏంటి, ఇందాక మీకు సమ్లో చెప్పాము, అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, ఫస్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. సో ప్రాబబిలిటీ అంటే ఫస్ట్ టర్మ్ ఉంది కాబట్టి, సో ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే ఎంత వస్తుంది వాల్యూ, పి ఆఫ్ టైల్ టైల్ టైల్. సో టైల్ 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 3 టైల్స్ తీసుకుంటే ఎంత ప్రాబబిలిటీ, ఓన్లీ 0 కాబట్టి 0/8 ఏమవుతుంది. సో ప్రాబబిలిటీ ఆఫ్ టైల్ తీసుకుంటే ఎక్స్ ఆఫ్ 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, అంటే టోటల్గా ఇవన్నీ వాల్యూస్ ఉన్నాయి 1 2 3 4 5 6 7 8, 8 ఉన్నాయి కాబట్టి 1/8 ప్రాబబిలిటీ వచ్చింది. నెక్స్ట్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాను. సో పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, టీహెచ్టి కామా నెక్స్ట్ టీహెచ్టి హెచ్టిటి టీటీహెచ్, మొత్తం 3 టర్మ్స్ కాబట్టి 3/8. సో 3/8 టర్మ్స్ తీసుకున్నారు. నెక్స్ట్ ప్రాబబిలిటీ ఎంత, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 హెడ్స్ ఎందులో ఉన్నాయి అంటే 2 హెడ్స్ అంటే ఈ కండిషనే కదా. సో హెడ్ హెడ్ టైల్, హెడ్ హెడ్ టైల్, హెడ్ టైల్ హెడ్, హెడ్ టైల్ హెడ్, సో టైల్ హెడ్ హెడ్, టైల్ హెడ్ హెడ్. ఇంకేమైనా ఉన్నాయా, ఇంకే టర్మ్స్ లేవు కదా. సో ఇది కూడా మనకి 3/8 అవుతుంది. నెక్స్ట్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 ప్రాబబిలిటీ, ప్రాబబిలిటీ ఫైండ్ చేయాలంటే ఎలాగా, పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అంటే పి ఆఫ్ ఓన్లీ 1 టర్మే ఉంది, అంటే హెచ్ హెచ్ హెడ్, హెడ్ 3 టైమ్స్, సో రిపీట్ అయితే ఇది ఏమవుతుంది 1/8 అవుతుంది. సో ఇప్పుడు మనం టేబుల్ వేసుకుంటే, పైన వేస్తున్నాను టేబుల్ చూడండి. సో ఇప్పుడు టేబుల్ ఫామ్ వేసుకుంటే ఎక్స్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ 0 1 2 3. సో పి ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత, 0కి 1/8, x1 వాల్యూ ఎంత 3/8, x2 వాల్యూ ఎంత 3/8, x4 వాల్యూ ఎంత, ఐ మీన్ x ఈజ్ ఈక్వల్ టు 3 వాల్యూ ఎంత 1/8. సో ఇక్కడికి మీకు ఎక్స్ పి ఆఫ్ ఎక్స్ ప్రాబబిలిటీ క్యాలిక్యులేట్ చేయడం అయింది కదా. సో ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేయాలి, ఫంక్షన్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాబట్టి. సో డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ సెట్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇచ్చిన టర్మ్స్ ఏంటి 0, వచ్చిన టర్మ్స్ 0 1/8 1/2 7/8, సో 1. ఇవి ఎలా వచ్చాయి అంటే టర్మ్స్ మీకు పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మీరు ప్రాబబిలిటీ ఫైండ్ చేయాలి. ఫస్ట్ ప్రాబబిలిటీ ఫైండ్ చేస్తే ఎఫ్ ఆఫ్ టర్మ్స్ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 చేస్తే ఎంత. సో పి ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే మనం ఎలా వేసుకుంటాం, పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. సో పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 వాల్యూ ఎంత, పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే 1/8, పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 వాల్యూ అంటే 3/8. సో 3/8 అంటే ఎంత క్యాలిక్యులేట్ చేయండి. పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అని అడిగారు కదా, సో 0 వరకే వేస్తాం టర్మ్. సో 0 వరకు టర్మ్ వేస్తే 1/8 వచ్చింది కదా.
సో పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ వాల్యూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే 0 కంటే 0కి టర్మ్స్ ఉన్నవి ఈ టర్మ్స్ మాత్రమే వేస్తాం. సో పి ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కాబట్టి పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 వాల్యూ 1/8. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే దీనికంటే ముందు టర్మ్ ఏముంటుంది పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఏమవుతుంది పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 1/8 పి ఆఫ్ x1 వాల్యూ 3/8 అంటే 4/8 4/8 అంటే 1 ఇది 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదా 1/2 వచ్చింది. సో నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 2 ఇది ఎఫ్ ఆఫ్ 1 అనుకోండి. సో పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అంటే పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 వాల్యూ ఎంత 1/8 పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 వాల్యూ 1/8 పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 వాల్యూ 3/8. నెక్స్ట్ పి ఆఫ్ ఎంత పి ఆఫ్ 3 వాల్యూ ఎంత 2 వాల్యూ 3/8. సో 3/8 అంటే 3/8 ప్లస్ 1 ప్లస్ 3 ప్లస్ 3/8 ఈజ్ ఈక్వల్ టు 7/8. సో నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 3 వాల్యూ ఎంత పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అప్ టు 3 టర్మ్స్ వరకు క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఎంత 1/8 ప్లస్ 3/8 ప్లస్ 3/8 ప్లస్ 1/8. సో ఎంత టోటల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే 8/8 8/8 ఈజ్ ఈక్వల్ టు 1 కదా. సో అక్కడికి 1 టర్మ్ కంప్లీట్ అయింది. సో వచ్చిన వాల్యూస్ గుర్తుపెట్టుకోండి 1/8 1/2 7/8 1. సో ఈ టర్మ్స్ ఎఫ్ వాల్యూస్ కన్సిడర్ చేసిన తర్వాత మీరు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ కన్సిడర్ చేశారు కాబట్టి ఐ మీన్ క్యాలిక్యులేట్ చేశారు కాబట్టి ఇక్కడ ఏం రాసుకుంటారు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ వచ్చిన వాల్యూస్ ఏంటి 0 టు దేనికి మధ్యలో 1కి 0కి మధ్యలో ఏమేమి వాల్యూస్ వచ్చినాయి 1/8 వచ్చింది నెక్స్ట్ 1/2 వచ్చింది 7/8 వచ్చింది నెక్స్ట్ 1 వచ్చింది. సో 0 టు 1కి మధ్యలో ఇన్ని వాల్యూస్ వచ్చాయి. ఇదేమవుతుంది ఎక్స్ లెస్ దెన్ 0 అయితే 0 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 1. సో 1 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 2 2 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 3. సో ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. అప్పుడు ఏమవుతుంది ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై అయింది. సో ఇది ఎలా వచ్చిందంటే ఇది ఎలా వేసుకున్నాం అంటే ఫంక్షన్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఫస్ట్ మనం ఏం క్యాలిక్యులేట్ చేసాం వచ్చిన 3 కాయిన్స్ తీసుకుని దానికి శాంపుల్ సెట్ చేసి శాంపుల్ సెట్ చేసిన తర్వాత ప్రాబబిలిటీ ఫైండ్ చేసి తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్స్ని ఇలా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత టోటల్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత క్యాలిక్యులేట్ చేసాము 0 ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 0 తీసుకున్నాం. సో నెక్స్ట్ 1/8 తీసుకుంటే ఎక్కడి నుంచి 0 టు 1 టర్మ్ అంటే ఇది 0 టర్మ్ ఇది 1 టర్మ్. సో 0 టు 1 టర్మ్ అంటే ఈ రెండింటికి మధ్య వాల్యూ ఎంత వచ్చింది 1/8 వచ్చింది. సో ఇదిగో ఆ వాల్యూ 1/8 వచ్చింది కాబట్టి 1/8 వేసుకున్నాం. నెక్స్ట్ 1 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 2 అంటే 1 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 2 అంటే ఎంత వచ్చింది సో ఎంత వాల్యూ 1/2 వచ్చింది. సో 1/2 వేసుకున్నాం. నెక్స్ట్ 2 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 3 సో 7/8 వచ్చింది కాబట్టి ఆ వాల్యూ వేసుకున్నాం. నెక్స్ట్ 7/8 వచ్చిన తర్వాత ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. సో ఆ టర్మ్ ఉంది కాబట్టి లాస్ట్లో ఏంటి సో ఇది లెస్ సో ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే 1. సో ఇదేమైంది 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 టోటల్గా క్యాలిక్యులేట్ చేస్తే. సో ఇప్పుడు ఏమైంది ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై అయినప్పుడు ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ వై అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం
ఎఫ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేస్తే ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ కంటే ఈ వాల్యూ అనేది తక్కువ అని చెప్పి ప్రూవ్ చేసాం అనమాట. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఐ. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్.